హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో కౌశలం స్కిల్ ఎగ్జామ్లో నాకు వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనేసి ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో నాకు ఎగ్జామ్ వచ్చి January 31 సాటర్డే ఎగ్జామ్ జరిగిందండి. ఆఫ్టర్నూన్ స్లాట్ 3కి ఎగ్జామ్ జరిగింది. సో బట్ ఇక్కడ రిజల్ట్ చెక్ చేస్తే చూడండి, మీరే కనిపిస్తుంది కదా నా డాష్బోర్డ్లో. స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేటెడ్ అని వచ్చింది. అది కూడా 4 days తర్వాత. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు రెండు కూడా కంప్లీటెడ్ అనే ఉన్నాయి. ఆఫ్టర్ 4 days కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ మాత్రమే ఎవాల్యుయేట్ అయింది. ఈరోజే నాకు రిజల్ట్ వచ్చింది. సో నాకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ వచ్చేసి ఇవి 3 అడిగారు. ఇక్కడ క్వశ్చన్స్ చెక్ చేస్తా. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ ఏ స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ ఆర్ సెలబ్రేషన్ యూ రిమెంబర్. సో మీ ఫ్యామిలీలో ఒక స్పెషల్ అకేషన్ కానీ సెలబ్రేషన్, మీకు గుర్తున్న సెలబ్రేషన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చెక్ చేస్తే, హూ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ ఎట్ హోమ్ అండ్ వాట్ డూ యూ డూ టుగెదర్. మీరు మీ ఇంట్లో ఎవరితో ఎక్కువ టైం కలిసి ఉంటారు, అలాగే మీరు కలిసి ఏం చేస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ అండ్ హూ యూ లివ్ విత్. సో మీరు ఎవరితో కలిసి ఉంటున్నారో ఆ ఫ్యామిలీ గురించి డిస్క్రైబ్ చేయగలరా అనేసి అడుగుతున్నారు. సో నాకు కమ్యూనికేషన్లో వచ్చేసి ఈ 3 క్వశ్చన్స్ అడిగారు. ఈ 3 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చూసారు కదా, ఇప్పుడు వాటికి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ ఏ స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ ఆర్ సెలబ్రేషన్ యూ రిమెంబర్. సో మీ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ లేదా ఒక సెలబ్రేషన్ని మీకు గుర్తున్నది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీనికి ఎలా చెప్పొచ్చు, జనరల్గా మన ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఏముంటాయి, ఏదైనా వెడ్డింగ్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంట్లో జరిగే పూజ, ఇలాంటి వాటికి మన ఫ్యామిలీ అకేషన్ అంటాం. సో ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఒకటి వెడ్డింగ్ ఫంక్షన్, ఇంకొకటి బర్త్డే ఫంక్షన్. సో ఈ రెండింటికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. వన్ స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ దట్ ఐ రిమెంబర్ ఈస్ మై కజిన్స్ వెడ్డింగ్. సో మా ఫ్యామిలీ అకేషన్స్లో నేను గుర్తుపెట్టుకున్న ఒక ఫ్యామిలీ అకేషన్, ఒక స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ వచ్చేసి మా కజిన్ వెడ్డింగ్. ద హోల్ ఫ్యామిలీ టుగెదర్ అండ్ వీ హ్యాడ్ ఏ బిగ్ సెలబ్రేషన్ విత్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. మొత్తం మా ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి మేము మ్యూజిక్, డ్యాన్స్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్తో పెద్ద సెలబ్రేషన్ని ఎంజాయ్ చేసాము. ద ఫుడ్ వాజ్ అమేజింగ్. ఆ ఫుడ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇట్ వాజ్ ఎ జాయస్ అకేషన్ దట్ ఐ విల్ ఆల్వేస్ ట్రెజర్. అది ఎల్లప్పుడూ కూడా నేను విలువైనదిగా భావించే సంతోషకరమైన సందర్భం అనేసి ఒక మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే, ద సెలబ్రేషన్ ఐ రిమెంబర్ వాజ్ రీసెంట్లీ ఐ అటెండెడ్ మై రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్. సో నాకు గుర్తున్న సెలబ్రేషన్ వచ్చేసి రీసెంట్గా నేను మా రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్. వీ ఎంజాయ్ ఫుడ్, మ్యూజిక్ అండ్ సెలబ్రేషన్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి మేము ఫుడ్ని, మ్యూజిక్ని, సెలబ్రేషన్ని బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ ఏ జాయ్ఫుల్ ఈవెంట్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ హ్యాపీ మూమెంట్స్. ఇదొక ఫన్ అండ్ హ్యాపీ మూమెంట్స్తో కలిగిన జాయ్ఫుల్ ఈవెంట్ అని చెప్తున్నాం. సో ఇలా కూడా చెప్పవచ్చు. లేదు అంటే మీకు రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్ అని కాకుండా మీకు మ్యారేజ్ అయ్యి మీకు ఎవరైనా కిడ్స్ ఉన్నా లేదా మీ ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగినా, సో అది మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ ఎట్ హోమ్ అండ్ వాట్ డూ యూ డూ టుగెదర్. సో మీరు మీ ఇంట్లో ఎవరితో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు, అలాగే మీరిద్దరు కలిసి ఏం చేస్తారు. సో మన ఇంట్లో మనం ఎవరితో ఎక్కువ కలిసి ఉంటాం, మన పేరెంట్స్తో కలిసి ఉంటాం లేదా మన సిబ్లింగ్స్తో కలిసి ఉంటాం. మ్యారేజ్ అయితే మన హస్బెండ్తో కలిసి ఉంటాం. సో ఈ 3 కేసెస్లో ఏదైనా తీసుకుని చెప్పవచ్చు. సో ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎట్ హోమ్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ విత్ మై సిబ్లింగ్స్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ సిబ్లింగ్స్ అంటే ఎవరు, తోబుట్టువులు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు. సో ఎట్ హోమ్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ విత్ మై సిబ్లింగ్స్. మా ఇంట్లో నేను ఎక్కువ టైంని నా సిబ్లింగ్స్తో స్పెండ్ చేస్తాను. వీ లవ్ వాచింగ్ అవర్ ఫేవరెట్ షోస్ టుగెదర్, ప్లేయింగ్ ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్ ఆర్ చెస్ ఆర్ సమ్టైమ్స్ జస్ట్ చిల్లింగ్ అండ్ షేరింగ్ స్టోరీస్. మేమిద్దరం ఎక్కువగా కలిసి మాకు ఇష్టమైన మూవీస్ని చూడడానికి ఇష్టపడతాం, అలాగే ఇండోర్ గేమ్స్ని ప్లే చేస్తాం. ఎలాంటివి అంటే క్యారమ్స్, చెస్ ఇలాంటి గేమ్స్ని ఆడుకుంటాం. వీటితో పాటుగా కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే జస్ట్ అలా చిల్ అయ్యి స్టోరీస్ ఏమైనా ఉంటే వాటిని షేర్ చేసుకుంటాం. వీ ఆల్సో టీమ్ అప్ టు మేక్ సమ్ టేస్టీ స్నాక్స్ ఇన్ ద కిచెన్. మేము ఏం చేస్తాము, ఒక్కొక్కసారి టీం కింద ఫామ్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి టేస్టీ స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఇట్ ఆల్వేస్ ఫన్ హ్యాంగింగ్ అవుట్ విత్ దెమ్.
వారితో గడపడం ఎప్పుడు కూడా సరదాగా ఉంటుంది అనేసి వస్తుంది మీనింగ్. నెక్స్ట్ ఇన్ కేస్ మనకి సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఓన్లీ మన పేరెంట్స్‌తోనే మనం కలిసున్నాం. ఓన్లీ అంటే మన పేరెంట్స్ ఇంకా మనం మాత్రమే ఉన్నాం. సో, 1 పర్సనే ఉన్నాం. అప్పుడేమవుతుంది మనకు సిబ్లింగ్స్ లేకపోతే నెక్స్ట్ మనం క్లోజ్‌గా ఉండేది ఎవరితో? అయితే మన ఫాదర్ లేదా మదర్. మాక్సిమం ఫాదర్స్ కంటే ఎక్కువ అటాచ్‌మెంట్ మదర్‌తో ఉంటుంది. ఎందుకంటే ఫాదర్ వచ్చేసరికి జాబ్ పర్పస్ బయటికి వెళ్తారు. ఇంట్లో ఎక్కువగా ఉండేది మదర్. సో, మనకి ఎక్కువ క్లోజ్‌గా ఉండేది మన మదర్ కాబట్టి మదర్ గురించి కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మదర్ తీసుకొని చెప్పా. ఐ యామ్ సూపర్ క్లోజ్ టు మై మామ్. నేను ఎక్కువగా మా మామ్‌తో క్లోజ్‌గా ఉంటాను. వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ కుకింగ్ టుగెదర్. మేము ఇద్దరం కూడా ఎక్కువ టైంని కలిసి కుక్ చేయడానికి స్పెండ్ చేస్తాం. అండ్ షీ ఆల్వేస్ టీచింగ్ మీ న్యూ రెసిపీస్. అలాగే మా మదర్ నాకు ఎక్కువగా కొత్త రెసిపీస్‌ని టీచ్ చేస్తుంది. వి ఆల్సో లవ్ వాచింగ్ మూవీస్ టుగెదర్. మేమిద్దరం కూడా మూవీస్‌ని కలిసి చూడడానికి ఇష్టపడతాం. అండ్ షీ షేర్స్ సమ్ అమేజింగ్ లైఫ్ స్టోరీస్. అలాగే మా మదర్ నాకు అద్భుతమైన లైఫ్ స్టోరీస్‌ని చెప్తూ ఉంటుంది. ప్లస్ షీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు లెండ్ ఏ లిజనింగ్ ఇయర్. సో, దీని మీనింగ్ ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా నేను ఏది చెప్పినా వినడానికి రెడీగా ఉంటుంది అనేసి. షీ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ ఫర్ ఎవర్. ఆమె ఎప్పుడు కూడా నా ఫేవరెట్ పర్సన్. ఇలా కూడా చెప్పొచ్చండి. సో, మీ మదర్ గురించి కానీ, మీ ఫాదర్ గురించి కానీ, మీ సిబ్లింగ్స్ గురించి కానీ, మీ స్పౌస్ గురించి కానీ, మీ లైఫ్ పార్ట్నర్. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ అండ్ హూ లివ్ విత్? మీరు ఎవరితో కలిసి ఉంటారో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో, మనం ఎక్కువ ఎవరితో కలిసి ఉంటాం? మన ఫ్యామిలీ అంటే మన పేరెంట్స్‌తో కలిసి ఉంటాం. సో, ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ అండ్ ఎల్డర్ ఆర్ యంగర్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో, ఇక్కడ నేనేమి ఇచ్చాను, నేను నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో, ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో 3 మెంబర్సే ఉన్నారనుకోండి, ఫ్యామిలీ ఆఫ్ 3 అంటారు. 5 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ ఆఫ్ 4. ఇంక్లూడింగ్ ఎవరు? మా పేరెంట్స్, అలాగే ఎల్డర్ ఆర్ యంగర్. మీకు ఎవరైతే ఎల్డర్ గానీ, యంగర్ గానీ, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళని ఇంక్లూడ్ చేసి చెప్తారు. మై పేరెంట్స్ ఆర్ బోత్ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ టు దేర్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ ఇద్దరు కూడా హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కోసమే వాళ్ళు డెడికేటెడ్‌గా ఉంటారు. మై ఫాదర్ ఈజ్ అంటే ఆయన ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో, ఆ వృత్తి ఏం చేస్తారు అనేది అక్కడ చెప్తారు. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, లాయర్, సంథింగ్. ఏది చేస్తే అది చెప్తారు. అండ్ మీ మదర్ ఏం వర్క్ చేస్తారో అది చెప్తారు. ఇన్ కేస్ జాబ్ కాకపోతే మై మదర్ ఈజ్ హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఇలా కూడా చెప్పొచ్చు. అలాగే మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే మై బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చదువుతున్నా లేదా మ్యారేజ్ అయితే అవి చెప్పొచ్చు. దే గైడ్ మీ ఇన్ మై లైఫ్ అండ్ టీచ్ మై వాల్యూస్ లైక్ హానెస్టీ, పేషెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నన్ను లైఫ్‌లో బాగా గైడ్ చేస్తారు. అలాగే నాకు హానెస్టీ, నిజాయితీ, సహనం, రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యత, ఇలాంటి వాల్యూస్ అన్నీ కూడా టీచ్ చేస్తారు. ఐఎమ్ గ్రేట్‌ఫుల్ ఫర్ దేర్ లవ్ అండ్ సపోర్ట్. వాళ్ళ లవ్ అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ సపోర్ట్ నాకు కలిగి ఉన్నందుకు నేను చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి. ఓకే. అర్థమైంది కదండీ! ఇలా కాకపోతే మీకు ఇంకా వేరే రకంగా నచ్చినట్టయితే అలా కూడా చెప్పొచ్చు. ఓకే. ఇవొచ్చేసి నాకు కమ్యూనికేషన్ టెస్ట్‌లో అడిగిన క్వెషన్స్. మీలో ఎవరైనా ఎగ్జామ్ రాస్తే మీ కమ్యూనికేషన్‌లో ఎలాంటి క్వెషన్స్ ఇచ్చారు అనేది కామెంట్ చేస్తే మనం అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మాక్సిమం అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఏంటంటే డిఫరెంట్ క్వెషన్స్ వచ్చేవి. ఇప్పుడు రాసే అందరికీ కూడా మాక్సిమం అవే క్వెషన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం షేర్ చేసుకోవడం వల్ల ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి రాసిన వాళ్ళు కమెంట్ చేస్తే అవి మనం క్వెషన్స్ పోస్ట్ చేయొచ్చు మన క్లాసెస్‌లో. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మాక్సిమం లైవ్ పేపర్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఎవరిదైనా తెలిసిన వాళ్ళవి, ఎగ్జామ్ రాసిన వాళ్ళవి, వాళ్ళు గనక నాకు ఐడీస్ ఇస్తే గనక నేనవి తీసుకొని క్వెషన్ పేపర్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లైవ్ పేపర్స్ చూడడం వల్ల మనకి క్వెషన్స్ ఎలా అడుగుతున్నారో ప్యాటర్న్ అంటే సిలబస్ ప్రకారం ఇస్తారు. కాకపోతే అందులో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తున్నారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, సపోజ్ నేను కమ్యూనికేషన్ అనుకోండి అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఏ ఏ ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కమ్యూనికేషన్ కామన్ పార్ట్. బట్ టెక్నికల్‌లోకొచ్చేసరికి అలాగే రీజనింగ్, యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ అన్నీ కూడా అందరికీ సేమ్ ఉంటుంది. బట్ టెక్నికల్‌లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మనం చదువుకున్న మన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ బేస్ చేసుకొని మనకు క్వెషన్స్ వస్తున్నాయి. సో, ఎవరైతే ఎగ్జామ్ రాసారో సపోజ్ బీఎస్సీ వాళ్ళు రాసారనుకోండి, వాళ్ళకొక ప్యాటర్న్ ఉంటుంది. పీజీ వాళ్ళు రాస్తే వాళ్ళకి డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి.
సో మన ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకు క్వెషన్స్ వస్తాయి కాబట్టి నాకు దొరికినంత వరకు నేను అవి గ్యాదర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఆ క్వెషన్స్ అంటే ఎలా అడుగుతున్నారనేది కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకింకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.